వచ్చి ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కొంతమంది ఆ మంటల్లో సజీవ దహనం అయిపోయారు, మాంస ముద్దలైపోయారు. ఇంకొంతమంది అయితే వారి శరీర భాగం పైనంతా కూడా కాలిపోయి కింద మాత్రమే ఉంటారు. సో దీంతో ఆ తల్లిదండ్రుల సిచ్యువేషన్ చూడండి ఎంత బాధాకరంగా ఉంది. కనీసం చివరి చూపు కూడా చూసుకోవడానికి లేకుండా పోయింది. అలాగే సుక్మాని అనే ఒక 23 సంవత్సరాలు ఉన్న ఆ అమ్మాయి, సో ఆ ఫ్లోర్లో ఆ మంటల్లో ఆ పొగలో ఇరుక్కున్నప్పుడు ఆమె అక్కడ తప్పించుకుని వాష్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ తండ్రికి కాల్ చేసింది. నాన్న, కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది, పొగలు వస్తున్నాయి, నాకు బ్రతకాలని ఉంది, ఎలా అయినా సరే నన్ను కాపాడంటూ కూడా వాళ్ళ తండ్రికి ఫోన్ చేస్తే అతను వచ్చేలోపే ఆమె ప్రాణాలు విడిచింది. కేవలం ఆ పొగ తీసుకోవడం వల్ల ఊపిరాడక ఆమె చనిపోయింది. ఇలా 15 మంది చనిపోయారు. వారి పేర్లు ఒకసారి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా, దాని తర్వాత అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. సో మొత్తం 15 మంది చనిపోయారు. ఇందులో 5 అమ్మాయిలు ఉన్నారు. అనామిక, అనుష, సుక్మణి, జ్యోతి, భావిష్య. తర్వాత సాగర్, నీలేష్, సన్యం, ఆదిత్య శ్రీవాస్తవ్, అబ్దుల్ రెహమాన్, సూరజ్, బసన్, జయనిల్, చక్రవర్తి. సో వీరందరూ కూడా స్పాట్లోనే చనిపోయారు. కొంతమంది ఆ పొగ వల్ల ఊపిరాడకి చనిపోయారు, మరికొంతమంది ఆ మంటల్లో దగ్ధం అయిపోయారు, పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. కనీసం అంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తుపట్టడానికి లేకుండా మాసపు ముద్దలైపోయారు. సో అక్కడ పేరెంట్స్ అక్కడికి వచ్చి కనీసం చివరిసారిగా వారిని చూద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు, కనీసం గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒక పర్సన్ రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. సో అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పదే పదే అదే గుర్తు వస్తుంది. అంటే ఎంత నరకమో చూడండి. సో ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్ లక్నో అలీగంజ్ అనే ప్రాంతంలో జరిగింది. నిన్న జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకి రోడ్డు పక్కనే ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్, యానిమేషన్ అలాగే కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్న బిల్డింగ్ అది. అలాగే వాటితో పాటు ఒక లైబ్రరీ ఉంది, గేమింగ్ జోన్ ఉంది, ఒక పెట్కి సంబంధించిన ఒక షాప్ కూడా ఉంది, పెట్ కేర్కి సంబంధించింది. సో కింద నుంచి మంటలు వ్యాపించాయి, అవి పై ఫ్లోర్ వరకు కూడా వెళ్ళిపోయాయి. సో దీంతో చాలామంది అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ చూడొచ్చు. సో చాలామంది పై ఫ్లోర్ నుంచి కిందకి దూకేందుకు ప్రయత్నించారు. అప్పటికే కొంతమంది అధికారులు అక్కడికి చేరుకున్నారు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చింది, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ విద్యార్థులు కొంతమంది పైనుంచి కిందకు దూకేశారు. అలా దూకేసిన ఒక పర్సన్కి వెనక వెన్నుముక్క విరిగిపోయింది, ఒక అమ్మాయికి కాలు కూడా విరికింది. వారి ఇద్దరి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాగే మరికొంతమంది పక్కనే ఉన్న ఒక కరెంట్ పోల్, ఏదైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో వాటిని పట్టుకుని కిందకి దిగడానికి ప్రయత్నించారు. నిజానికి వారు స్పృహ కోల్పోయారు, అయినా సరే ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఆపత్రయంతో ఆ వైర్లు పట్టుకుని, అది ప్రమాదమే కానీ అయినా కానీ తప్పలేదు, మొత్తానికి ఆ వైర్లు పట్టుకుని కిందకైతే దిగారు. అలా దిగిన 5గురిలో ఒక మహిళ కూడా. మొత్తం ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫ్లోర్లో 35 మంది ఉన్నారు. 35 మందిలో కేవలం 15 మంది చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో వారి ఒక 5గురి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉందంటూ కూడా చెప్పారు. సో ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక 4 అధికారులను అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఆ బిల్డింగ్ నిర్వహణ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ 4 కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే సరైన జాగ్రత్తలు లేకపోవడం వల్లే వారు చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. నిజానికి ఇటువంటి బిల్డింగ్స్లో కావచ్చు ప్రమాదం జరిగితే, సో అటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈజీగా బయటపడాలి, లేదంటే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉండాలి. సో ఆ బిల్డింగ్లో అవేమి కూడా లేవు. ఒకవేళ అది ఉంటుంటే కేవలం పొగ పీల్చుకోవడం వల్లే 13 మంది చనిపోయారు. ఒకవేళ ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కనుక అక్కడ ఉండుంటే సో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఆ పొగల్ని మంటలను కూడా కంట్రోల్ చేయొచ్చు. కనీసం వాళ్ళు ప్రాణాలతో ఏమైనా గాయాలతో బయటపడేవారు, కానీ ఆ ఛాన్స్ వారికి లేకుండా పోయింది. సో దీని అంతటికీ కూడా కారణం ఆ అధికారులు, ఆ బిల్డింగ్ ఓనర్స్, వారిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో నిన్న ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, పైన ఫ్లోర్లో విద్యార్థులు వాళ్ళు మమ్మల్ని కాపాడండి అంటూ అరుస్తుంటే జంతు ప్రేమికులు, అంటే కింద పెట్ కేర్కి సంబంధించిన ఒక షాప్ ఉందని చెప్పాను కదా, ఆ జంతు ప్రేమికులు
వాటిని సేవ్ చేస్తున్నారు. అంటే చూడండి, మనిషి ప్రాణాల కన్నా వారు పెంచుకుంటున్న జంతువుల ప్రాణాలే ఎక్కువైపోయినాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బందిని వాటిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలా పైన వారు 16 నుంచి 25 సంవత్సరాల లోపు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా. వారి గురించి వీళ్ళు ఆలోచించట్లా. అక్కడికి వచ్చిన జంతు ప్రేమికులు నిజంగా ఇటువంటి వారిని తీసుకెళ్ళి ఏదైనా అడవిలో వదిలేస్తే బెటర్ ఏమో నాకు అనిపించింది నిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. అంటే ముందు మనిషి ప్రాణాలు కాపాడడం అవసరమా, లేదంటే జంతువు ప్రాణాలు కాపాడడం అవసరమా? ఇద్దరివి ప్రాణాలే కాదనట్లా, కానీ మన మనుషులమే కదా. ఫస్ట్ మన మనుషుల్ని మనం కాపాడుకోవాలి కదా. కానీ మనుషుల కన్నా ముందు జంతువులే అవే ముఖ్యమా? సో అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పేరెంట్స్ కనీసం చివరి చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. వారు అక్కడికి వచ్చే అర్ధనాదాలు పెడతా ఉంటే ఈ జంతు ప్రేమికులు వచ్చి అక్కడ ఏడుస్తున్నారు. సో ఇలాంటి వారిని అసలు ఏం చేయాలి? కమెంట్స్లో నాకు తెలియపరచండి. ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. అంటే ఈ ఇన్సిడెంట్లో ఒక కోచింగ్ సెంటర్లో 15 మంది విద్యార్థులు చనిపోవడం అనేది నిజంగా చాలా విషాదకరమైన వార్త. సో చూద్దాం. ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారో, దాంతోపాటు అఖిలేష్ యాదవ్ ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించే ప్రయత్నం చేశారు. దీని గురించి నరేంద్ర మోదీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో అంటే ఆదేశాలు జారీ చేశారు, అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అని. సో అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ఏదైనా సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేకపోతే ఇతర వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా ఈ కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సింది. ఎందుకంటే చనిపోయింది విద్యార్థి, 16 నుంచి 25 సంవత్సరాలు ఉన్న ఆ విద్యార్థి. సో చూడండి ఎంత బాధాకరమైన వార్త అంటే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి చివరిగా చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ విజువల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత నేను అవన్నీ చూశాను, చాలా బాధ అనిపిస్తుంది. సో మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి, మీ రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా తెలియపరచండి. నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక కమర్షియల్ బిల్డింగ్ పూర్తిగా అగ్నికి తగలబడడం వల్ల 15 మంది విద్యార్థులు చనిపోయారు. వీరందరూ కూడా 16 నుంచి 25 సంవత్సరాలు ఉన్నవారు. వారందరి గురించి వారి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కనీసం చివరి చూసుకోవడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కొంతమంది ఆ మంటల్లో సజీవ దహనం అయిపోయారు, మాంస ముద్దలైపోయారు. ఇంకొంతమంది అయితే వారి శరీర భాగం పైనంతా కూడా కాలిపోయి కింద మాత్రమే ఉంది. సో దీంతో ఆ తల్లిదండ్రుల సిచ్యువేషన్ చూడండి ఎంత బాధాకరంగా ఉంది. కనీసం చివరి చూపు కూడా చూసుకోవడానికి లేకుండా పోయింది. అలాగే సుక్మాని అనే ఒక 23 సంవత్సరాలు ఉన్న ఆ అమ్మాయి, సో ఆ ఫ్లోర్లో ఆ మంటల్లో ఆ పొగలో ఇరుక్కున్నప్పుడు ఆమె అక్కడ తప్పించుకుని వాష్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ తండ్రికి కాల్ చేసింది. నాన్న, కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది, పొగలు వస్తున్నాయి, నాకు బ్రతకాలని ఉంది, ఎలా అయినా సరే నన్ను కాపాడంటూ కూడా వాళ్ళ తండ్రికి ఫోన్ చేస్తే అతను వచ్చేలోపే ఆమె ప్రాణాలు విడిచి, కేవలం ఆ పొగ తీసుకోవడం వల్ల ఊపిరాడక ఆమె చనిపోయింది. ఇలా 15 మంది చనిపోయారు. వారి పేర్లు ఒకసారి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా, దాని తర్వాత అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. సో మొత్తం 15 మంది చనిపోయారు. ఇందులో 5 అమ్మాయిలు ఉన్నారు. అనామిక, అనుష, సుక్మణి, జ్యోతి, భావిష్య. తర్వాత సాగర్, నీలేష్, సంయం, ఆదిత్య శ్రీవాస్తవ్, అబ్దుల్ రెహమాన్, సూరజ్, బసన్, జయనిల్, చక్రవర్తి. సో వీరందరూ కూడా స్పాట్లోనే చనిపోయారు. కొంతమంది ఆ పొగ వల్ల ఊపిరాడకి చనిపోయారు, మరికొంతమంది ఆ మంటల్లో దగ్ధం అయిపోయారు, పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. కనీసం అంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తుపట్టడానికి లేకుండా మాంసపు ముద్దలైపోయారు. సో అక్కడ పేరెంట్స్ అక్కడికి వచ్చి కనీసం చివరిసారిగా వారిని చూద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు, కనీసం గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఒక పర్సన్ రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. సో అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పదే పదే అదే గుర్తు వస్తుంది. అంటే ఎంత నరకమో చూడండి. సో ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్ లక్నో అలీగంజ్ అనే ప్రాంతంలో జరిగింది. నిన్న జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకి రోడ్డు పక్కనే ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్, యానిమేషన్ అలాగే కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్న బిల్డింగ్ అది. అలాగే వాటితో పాటు ఒక లైబ్రరీ ఉంది, గేమింగ్ జోన్ ఉంది, ఒక పెట్కి సంబంధించిన ఒక షాప్ కూడా ఉంది, పెట్ కేర్కి సంబంధించింది. సో కింద నుంచి మంటలు వ్యాపించాయి, అవి 5th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళిపోయాయి.
సో దీంతో చాలామంది అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ చూడొచ్చు. సో చాలామంది పై ఫ్లోర్ నుంచి కిందకి దూకేందుకు ప్రయత్నించారు. అప్పటికే కొంతమంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ విద్యార్థులు కొంతమంది పైనుంచి కిందకు దూకేశారు. అలా దూకేసిన ఒక పర్సన్కి వెనక వెన్నుముక్క విరిగిపోయింది. ఒక అమ్మాయికి కాలు కూడా విరికింది. వారి ఇద్దరి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాగే మరికొంతమంది పక్కనే ఉన్న ఒక కరెంట్ పోల్, ఏదైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో వాటిని పట్టుకుని కిందకి దిగడానికి ప్రయత్నించారు. నిజానికి వారు స్పృహ కోల్పోయారు. అయినా సరే ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఆపత్రయంతో ఆ వైర్లు పట్టుకుని, అది ప్రమాదమే కానీ అయినా కానీ తప్పలేదు, మొత్తానికి ఆ వైర్లు పట్టుకుని కిందకైతే దిగారు. అలా దిగిన 5గురిలో ఒక మహిళ కూడా. మొత్తం ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫ్లోర్లో 35 మంది ఉన్నారు. 35 మందిలో కేవలం 15 మంది చనిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో వారి ఒక 5గురి పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉందంటూ కూడా చెప్పారు. సో ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక 4 అధికారులను అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఆ బిల్డింగ్ నిర్వహణ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ 4 కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే సరైన జాగ్రత్తలు లేకపోవడం వల్లే వారు చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. నిజానికి ఇటువంటి బిల్డింగ్స్లో కావచ్చు ప్రమాదం జరుగుతాయి. సో అటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఈజీగా బయటపడాలి, లేదంటే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉండాలి. సో ఆ బిల్డింగ్లో అవేమి కూడా లేవు. ఒకవేళ అది ఉంటుంటే కేవలం పొగ పీల్చుకోవడం వల్లే 13 మంది చనిపోయారు. ఒకవేళ ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కనుక అక్కడ ఉండుంటే సో ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆ పొగల్ని, మంటలను కూడా కంట్రోల్ చేయొచ్చు. కనీసం వాళ్ళ ప్రాణాలతో ఏమన్నా గాయాలతో బయటపడేవారు. కానీ ఆ ఛాన్స్ వారికి లేకుండా పోయింది. సో దీని అంతటికీ కూడా కారణం ఆ అధికారులు, ఆ బిల్డింగ్ ఓనర్స్. వారిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో నిన్న ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? పైన ఫ్లోర్లో విద్యార్థులు వాళ్ళు మమ్మల్ని కాపాడండి అంటూ అరుస్తుంటే జంతు ప్రేమికులు, అంటే కింద పెట్కేరికి సంబంధించిన ఒక షాప్ ఉందని చెప్పాను కదా, ఆ జంతు ప్రేమికులు వాటిని సేవ్ చేస్తున్నారు. అంటే చూడండి, మనిషి ప్రాణాల కన్నా వారు పెంచుకుంటున్న జంతువుల ప్రాణాలే ఎక్కువైపోయినాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బందిని వాటిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలా పైన వారు 16 నుంచి 25 సంవత్సరాల లోపు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా. వారి గురించి వీళ్ళు ఆలోచించట్లా. అక్కడికి వచ్చిన జంతు ప్రేమికులు నిజంగా ఇటువంటి వారిని తీసుకెళ్ళి ఏదైనా అడవిలో వదిలేస్తే బెటర్ ఏమో నాకు అనిపించింది నిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. అంటే ముందు మనిషి ప్రాణాలు కాపాడడం అవసరమా, లేదంటే జంతువు ప్రాణాలు కాపాడడం అవసరమా? ఇద్దరివి ప్రాణాలే కాదనట్లా, కానీ మన మనుషులమే కదా. ఫస్ట్ మన మనుషుల్ని మనం కాపాడుకోవాలి కదా. కానీ మనుషుల కన్నా ముందు జంతువులే అవే ముఖ్యమా? సో అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పేరెంట్స్ కనీసం చివరి చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. వారు అక్కడికి వచ్చే అర్ధనాదాలు పెడతా ఉంటే ఈ జంతు ప్రేమికులు వచ్చి అక్కడ ఏడుస్తున్నారు. సో ఇలాంటి వారిని అసలు ఏం చేయాలి? కమెంట్స్లో నాకు తెలియపరచండి. ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. అంటే ఈ ఇన్సిడెంట్లో ఒక కోచింగ్ సెంటర్లో 15 మంది విద్యార్థులు చనిపోవడం అనేది నిజంగా చాలా విషాదకరమైన వార్త. సో చూద్దాం. ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారో, దాంతోపాటు అఖిలేష్ యాదవ్ ఎక్స్-సీఎం ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించే ప్రయత్నం చేశారు. దీని గురించి నరేంద్ర మోదీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో అంటే ఆదేశాలు జారీ చేశారు, అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అని. సో అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ఏదైనా సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేకపోతే ఇతర వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సింది. ఎందుకంటే చనిపోయింది విద్యార్థి 16 నుంచి